నరేష్ గారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఈ మూవీలో కనిపిస్తున్నారు. సో వాళ్ళతో కలిసి నటించడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ తో. యా, డెఫినెట్లీ సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, కొంచెం సైలెంట్ పెట్టుకుంటారా ప్లీజ్. సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చాలా నేర్చుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. ప్రకాష్ రాజ్ గారితో చేసినప్పుడు, నేను నరేష్ గారితో ఆల్రెడీ చేశాను గుంటూరు టాకీస్, చాలా ఫుల్ ఫ్లెజ్డ్. సో అప్పుడు నేను ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈసారి ప్రకాష్ రాజ్ గారితో చేయడం కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. సో ప్రతి యాక్టర్కి ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. మీకంటూ ఈ క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి ఫిలిం చేయాలి అని ఒక డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్? అలాంటిది ఏం లేదండి. ఏ క్యారెక్టర్ వచ్చినా అంటే నేను చేసిన రోల్స్ ఈవెన్చువలీ, నేను చేసిన మంచి రోల్స్ ఏమైనా వర్కౌట్ అయ్యి సక్సెస్ఫుల్ అవుతాయి ఫిల్మ్స్, అవి ఎవరికైనా డ్రీమ్ రోల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. బట్ నాకైతే యాజ్ సచ్ ఒక డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదండి. వచ్చిన ప్రతి క్యారెక్టర్ నెక్స్ట్ దాన్ని చూడబోయే వాళ్ళందరికీ డ్రీమ్ రోల్ అవ్వాలి అనేది నా కోరిక అండి. సో సేమ్ క్వశ్చన్ వైష్ణవి తేజ గారికి, మీకంటూ ఏదైనా ఒక డ్రీమ్ రోల్, ఈ క్యారెక్టర్ నాకు కావాలి, సో ఒక అరుంధతి లాగా ఒక డిఫరెంట్ ఏమైనా క్యారెక్టర్స్ వస్తే చేయాలి అని మీకేమన్నా ఉందా? నేను ఇట్లా ఇదే నా డ్రీమ్ క్యారెక్టర్ అనేది నేను ఏం పెట్టుకోలేదండి బ్రెయిన్లో. ఐఎమ్ ఓపెన్. నాకు ఏదైనా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్గా ఎక్సైటింగ్గా అనిపిస్తే నాకు అది చాలా ఇష్టం చేయడం. సో సిద్ధు గారు, మీరు మల్టీ టాలెంటెడ్ మాకు తెలుసు. 24 క్రాఫ్ట్స్ టచ్ చేస్తూ ఉంటారు. సో అమ్మ ఆల్రెడీ సంగీతం సైడ్ ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో ఏమన్నా సంగీతం సైడ్ ఏమన్నా వెళ్ళారు అంటే మ్యూజిక్ పరంగా కానీ, ముగ్గురున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ అని విన్నాము. సో అటు సైడ్ ఏమన్నా అడుగు పెట్టారా? లేదండి, నాట్ అట్ ఆల్. నేను ఈ సినిమాకి ఏంటంటే, ప్రతిసారి నేను టిల్లు స్క్వేర్ చేసుకున్నప్పుడు నేను పాట అది కంపోజ్ చేస్తున్నప్పుడు స్టూడియో లోపల ఉండేవాడిని. ఈసారి ఏంటంటే ఫ్రెష్గా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నేను జస్ట్ కూర్చుంటే నా ఫోన్కి పాట వచ్చేసేది, ఇది మన సినిమాలో పాట ఎలా ఉంది చెప్పండి అని. లేకపోతే నేనే కూర్చుని ఓ పాట కంపోజ్ చేయించి దాన్ని ఒక 300-400 సార్లు విని, తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత నాకే ఎక్సైట్మెంట్ ఉండేది కదా పాట విన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రెష్గా పాట నా ఫోన్కి వచ్చేది. సో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండడం కూడా ఏంటంటే, అది భాస్కర్ గారి కాల్ దట్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్ అని బాగా చేస్తారు. సో అలాగేంటంటే ముగ్గురు డైరెక్టర్స్ని చూస్ చేసుకున్న కారణం ఏంటంటే, ప్రతి సాంగ్ మీకు ఇప్పుడు మొన్న వచ్చిన భాగ్యనగరం ఒక మెలడీ అది. సో సురేష్ బొబ్బిలి గారు మెలడీస్ బాగా చేస్తారు. ముందు వచ్చిన పాబ్లో నెరుడా ఏంటంటే ఒక రాక్ సాంగ్ ఫీల్ ఉంటుంది దానికి. సో దానికి అచ్చు కరెక్ట్ అనిపించింది మాకు, అలా చూస్ చేసుకోవడం జరిగింది. బట్ నేను స్టూడియో లోపలికి వెళ్ళలేదండి ఈసారి. రిలాక్స్ అయిపోయారు? రిలాక్స్ అవ్వలేదండి, అలా కాదు. ఇదేదో మళ్ళీ నేను పట్టించుకోలేదు అన్నట్టు కాదు పక్కకి, అలా కాదు. అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. జస్ట్ హీరోలో కూర్చుంటే పాట మన ఫోన్కి వచ్చింది. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ జరగలేదు. మీరు ఆల్రెడీ టచ్ చేసి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు డైరెక్షన్లో ఏమైనా మూవీ చేయబోతున్నారా? సో అన్ని టచ్ చేస్తుంటారు కాబట్టి డైరెక్షన్ కానీ, సింగింగ్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? డెఫినెట్గా నేను ఒక ఫిల్మ్ అయితే డైరెక్ట్ చేస్తానండి. ఒకటనన్ను, బట్ డైరెక్ట్ చేస్తాను సినిమా. బట్ అది తెలియదు ఎక్కడ, ఎవరితో ఏంటి అనేది. ఇది వైష్ణవి గారికి కథలు ఉన్నాయండి, చాలా కథలు ఉన్నాయి నా దగ్గర. బట్ తెలిసి ఏది వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు తెలియదు. బట్ యాజ్ ఎ యూట్యూబర్ నుంచి మీరు ఇప్పుడు లైక్ ఫిలింలోకి వెళ్ళారు యాజ్ ఎ హీరోయిన్గా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది? అడగాల్సిన క్వశ్చనే. లైక్ ఎందుకు అంటే గర్ల్స్లో తెలుగు ఇండస్ట్రీ, తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు అని ఉంది. బట్ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు మీరు ఈరోజు. సో మీ జర్నీ ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ కానీ? చాలా వండర్ఫుల్ జర్నీ అండి. బ్యూటిఫుల్గా అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. ఇట్స్ బ్యూటిఫుల్, అది చెప్పగలుగుతాను నేను. అండ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫర్ టాలెంట్. తెలుగు అమ్మాయిలు కాకపోవడం అలాంటిది ఏం లేదు. ఇట్స్ ఆల్వేస్ వెరీ వెల్కమింగ్. థ్యాంక్ యూ. ఆయన ఆల్రెడీ క్రాక్ అండి. మీరు ఆయన లవ్ స్టోరీలు తీశారు కాబట్టి తెలియలేదు హ్యూమన్. బట్ కాకపోతే ఆయన చాలా క్రాక్. అంటే ఆయన ఆలోచనలు, ఆయన థాట్స్, ఐడియాస్ చాలా వైల్డ్గా ఉంటాయి ఆయనవి. ఈ సినిమాలో ఎంతో కొంత ఆ వైల్డ్నెస్ బయట కనిపిస్తుంది. డెఫినెట్లీ క్రాక్ భాస్కర్ అన్నారు కానీ జాక్ భాస్కర్ అంటారు ఈ సినిమా తర్వాత మీరు ఆయన్ని. వైష్ణవి చైతన్య గారు,
సో యూట్యూబర్ నిజంగా సిరీస్లు చేసుకుంటూ వచ్చారు. సో హీరోయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అవి చేయాలంటే కొంచెం ఎక్కడో ఆగుతారు, స్ట్రక్ అయిపోతారు. సో అలాంటి మళ్ళీ యూట్యూబ్లో కానీ లేదంటే వెబ్ సిరీస్లు కానీ వస్తే అటు సైడ్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? మంచి స్టోరీ కానీ వస్తే. నేను వెళ్ళకూడదు, వెళ్ళాలి అనేది ఏమి ఇంకా నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే మూవీస్ అనేది గోల్ కదా. సో మోస్ట్లీ నా ప్రయత్నాలు సినిమా కోసమే ఉంటాయి. సో ఇప్పుడు దాకా గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు సార్ మీరు, సిద్ధు గారు. గెస్ట్ రోల్లో కొన్ని రవితేజ గారితో కానీ కొన్ని Okay. గెస్ట్ అపీరియన్స్ చేశారు. సో మల్టీ టాలెంటెడ్ మూవీ ఏమన్నా వస్తే ఏ హీరోతో చేయాలని ఉంది? ఎలా ఉండబోతుంది? మల్టీ స్టారర్. యా అలా ఏం అనుకోలేదండి. అదేంటంటే కంప్లీట్లీ ఎప్పుడైనా మనకి ఎలాంటి సినిమా మనం చేయాలన్నా ఏమన్నా కూడా నాకు ఇలాంటి సినిమా చేయాలి, అలాంటి సినిమా చేయాలి అనే ఐడియా ఏం లేదండి నాకు. నేను ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా చేయడానికి ఇష్టపడతాను. అది హారర్ కూడా అయి ఉండొచ్చు, అది సైఫై అయి ఉండొచ్చు సినిమా. ఏ జానర్ అయినా కూడా నేను చేయడానికి ఇష్టపడతాను. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మల్టీ స్టారర్ అంటే ఎవరైనా వచ్చి మనకు ఒక కథ చెప్పినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది మనకి. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా ఉంది, అది విన్న వెంటనే దాంట్లో ఉన్న మహేష్ గారికి కానీ వెంకటేష్ గారికి కానీ ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇలాంటి సినిమా చెయ్యాలి అని. ఆర్ఆర్ఆర్ విన్నప్పుడు తారకన్నకి చరణ్కి ఒక ఎక్సైట్మెంట్ వచ్చి ఉంటుంది ఇది చెయ్యాలి అని చెప్పి. సో అలాంటి ఒక కథ విన్నప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్గా మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. సో అది విన్న రోజు డెఫినెట్లీ హూ ఎవర్ ఇస్ రైట్ ఫర్ దట్ ఫిల్మ్ విల్ డూ ఇట్ విత్ దెమ్. టిల్లు క్యూబ్ ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తానండి. అది దాని స్టోరీ లాక్ అయిపోయింది. ఒక 2-3 ఫిల్మ్స్ తర్వాత చేస్తాను. ఇప్పుడు మ్యాడ్ని టిల్లుని కలపడం అనేది అది మా వంశాన్న పంచాయతీ. అది మీరు ఆయన అడగాలి, అదేంటో నాకు తెలియదు. నేను విన్నప్పుడు అవునా అలా చేస్తున్నావు అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఒక పెద్ద ఫ్రాంచైజ్లు 2 ఉన్నప్పుడు, ఇప్పుడు టిల్లు ఇస్ అ గుడ్ ఫ్రాంచైజ్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ తోటి మా కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో అది కూడా ఒక మంచి ఫ్రాంచైజ్ ఇప్పుడు. సో ఇట్స్ గ్రేట్. ఒక అలాంటి 2 ఫ్రాంచైజ్లు మిక్స్ చేయగలిగితే, ఇప్పుడు టైగర్ అండ్ పఠాన్ మిక్స్ చేసినట్టు అది మిక్స్ చేయగలిగితే ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో వై నాట్, డెఫినెట్లీ అదేనండి. అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే కదండి, కథ దొరికితే డెఫినెట్లీ చేస్తాను. జాక్ మూవీలో ఒక డైలాగ్ మా అందరి కోసం. చూసినాయి ట్రైలర్, నచ్చినాయి అందరికీ బాగా. బాగుంది చాలా. ఇది అదే ఒక మంచి డైలాగ్ చెప్పండి. లాస్ట్ డైలాగేనండి బాగా వర్కౌట్ అయిన డైలాగ్. లాస్ట్దే కదా, అందరికీ చాలా నచ్చింది ఆ డైలాగ్. అఫ్షాన్ బేగం, అరే కొంచెం రండి, మాకు కూడా ఆషికీలు అడాయించాలి. ఆటోమీటర్ డౌన్ ఉంది మేడం, మధ్యలో వదిలేసిపోతే ఎట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.